మనం చెప్పటం విషయంలో కానీ వినటం విషయంలో కానీ చెప్పటం పూర్తి సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం, వినటం కూడా పూర్తి సత్యాన్ని వినటానికి ప్రయత్నం చేద్దాం. సగం సత్యం మనం విన్నా వాటిని మనము వ్యత్యాసాన్ని కనుక్కోగలిగినటువంటి జీవాన్ని మనం పొందుకోవాలి. పూర్తి సత్యాన్ని గ్రహించగలిగే జీవాన్ని మనం ఒక సర్పం దగ్గరికి వెళ్ళి మనం నిన్నేం చేయనమ్మా అని చెప్పాం అనుకోండి, అది పడగ విప్పే ఉంటుంది. నువ్వు వెనకన్నా నడిచి వెళ్ళిపోవాలి, లేదా దాన్ని కొట్టన్నా కొట్టేయాలి, లేదా పడగ మాత్రం అలాగే ఉంటుంది నువ్వు వెళ్ళిపోయేదాకా. అది భయం కొద్దో దాని మీదకి నువ్వు వెళ్తే అది కాటేయడానికో, అలాగే ఏ జంతువైనా సరే నువ్వు చెప్పేది సత్యమే కానీ అది వింటదా? ఎందుకు వింటలేదు? అది దానిలో జీవం ఉంది. ఆ జీవం నువ్వు చెప్పేదాన్ని వినకూడదని చెబుతుంది. నువ్వు చెప్పిన మాట నిజమో కాదో అది గ్రహిస్తూ ఉంది. ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమైతే నా మీద ఏం పడుతుంది? కర్ర పడిపోతుంది. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నాను, నేను ఎదుర్కొనే ప్రయత్నంలో ఉంటున్నాను. ఎదుర్కొనే ప్రయత్నంలో ఎప్పుడు ఉంటామంటే జీవం ఉన్నప్పుడే. మరణ ఛాయలో ఉన్నప్పుడు వాడు ఏమీ ఎదుర్కోలేడు. సత్యానికి వాడు స్పందించడు, అసత్యానికి కూడా వాడు స్పందించడు. మనలో జీవం ఉంది కనుక సత్యాన్ని గ్రహించటానికి మనం సంసిద్ధంగా ఉండే ప్రయత్నము మనం చేయాలి. మనం సహజంగా మరణించేలోపు సహజత్వం కాని మరణం ఏంటో తెలుసా అండి? సహజ మరణం మనకు ఉంది, అది మనం గ్రహించాం, అది ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి జీవికి ఉంది. కానీ సహజత్వం కాని మరణం ఒకటి ఉంది, అదే నిజాన్ని గ్రహించకపోవటం. సహజత్వం కాని మరణం ఏమిటి అంటే నిజాన్ని మనం పూర్తిగా గ్రహించకపోవటం.